హలో అండి. నేను మీ మధు పక్కా తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను ఒక 1 వీక్ పాటు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ నేను వాళ్ళతో పంచుకున్న ఆ జ్ఞాపకాలు, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేశాననమాట. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో, అక్కడ నేను ఎలా ఉన్నాను, ఏంటి, ఎక్కడికెళ్ళాను ఇదంతా కూడా ఈ వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది నా ఫస్ట్ డే అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను కాస్తంత ఆలస్యంగా నిద్ర లేచాననమాట. సో, నేను లేచేసరికి వర్షం పడి ఆగిపోయింది అన్నారు మా అమ్మగారు. అంతే వెంటనే అయ్యో అనుకుంటూ నేను నేను ఎంతగానో ఇష్టంగా చూసుకొని నా మొక్కల దగ్గరికి వచ్చేసాను. అంటే నాకు చాలా ఇష్టం. కాస్తంత సమయం వాటి దగ్గర ప్రశాంతంగా గడిపేసి, కాస్తంత అటు ఇటు తిరిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాననమాట. మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈలోపే మా బ్రదర్ వచ్చేసి వాళ్ళు రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చారండి. సో, అక్కడ వాడు ఏం తీసుకున్నాడు ఏంటి నాకు చూపిస్తున్నాడు అనమాట. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని పేరేంటో నాకు అస్సలు ఐడియా లేదు, వాడు చెప్పలేదు. ఏదో తీసుకున్నానక్క అన్నాడు. ఇదేంటో మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం ఏదైనా మొబైల్లో మూవీ చూసినా స్క్రీన్ ఇందులోంచి మనకి ఈ పెద్దగా కనిపిస్తుంది అక్క, ఇలా చూస్తే మూవీ ఏదైనా అనేసి ఇక్కడ నాకు వీడు పెట్టి చూపిస్తున్నాడనమాట. సో, నాకు బాగా నచ్చింది ఇది. ఇది జస్ట్ ఒక 100 రూపీస్ ఏమో అన్నాడు అంతే. కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి. నేను ఎప్పుడు అసలు చూడలేదు ఇది. ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇదిగో వాడు ఇందులో ఒక వీడియో పెట్టేసి నాకు అది చూపిస్తున్నాడు అనమాట. నేను ఇది తీసుకున్నాను ఎలా ఉంది అని చూపిస్తున్నాడు. నాకు భలే నచ్చింది అదైతే. మనం ఇంకా అది చూసేసిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి మనం దేవుడికి ఎక్కడైనా పూజ అయితే అత్తయ్య గారి ఇంట్లో అయినా అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా పూజ అయితే కంపల్సరీ కదండి, అది మానం కదా. సో, నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు ఒక గులాబీ పువ్వు చూశాను అనమాట. అమ్మవారికి పెడితే బాగుంటుంది అనిపించింది. చక్కగా పూజ చేసేసుకొని అమ్మవారికి ఆ పువ్వు కూడా పెట్టి ప్రశాంతంగా ఒక 10-15 మినిట్స్ ఏమో పూజ చేసేసుకొని వచ్చేసానండి. వెంటనే మా నాన్నగారు నా కోసం తెచ్చిన టిఫిన్ని ఆలస్యం చేయకుండా గబగబా లాగించేశాననమాట. నెక్స్ట్ మా అమ్మగారు ఇంకా ఏమీ చేయకపోతే బాగోదు కదా అని ఆ గోంగూర ముందు పెట్టుకొని నేను ఒలుస్తానమ్మా అని చెప్పి కూర్చున్నాను. ఈ కర్రీ రెసిపీ కూడా చూపించేస్తాను, చూసేయండి. గోంగూరను ముందుగా ఉడకపెట్టేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉడకపెట్టిన గోంగూరను కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఈ పోపు కోసం మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేయించుకోవాలండి. ఈ పోపు వేగిన తర్వాత ఈ వేయించిన పోపుని ఇందాక మనం వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్లో కలుపుకోవాలి. అది బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మీరు ఈ 2 ఒకే ప్యాన్‌లో ఫ్రై చేసుకుంటామనన్నా దట్స్ ఓకే, ఫైన్ అండి. ఇలా పోపు చక్కగా వేయించేసుకోవాలనమాట దగ్గరికి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదండీ, మగ్గపెట్టిన గోంగూర, ఆ గోంగూరను కూడా అందులో వేసుకోవాలి. దాని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మీరు ఎంతవరకు కారం తినగలరో మీ టేస్ట్‌కి తగ్గట్టు అంతవరకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ వాటర్‌ని కూడా అందులో పోసి దగ్గర పడే వరకు మరగబెట్టుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఖచ్చితంగా బాగా మరగపెట్టుకుంటేనే దీని రుచి బాగుంటుందండి. అంతేనండి. ఇది మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ మినీ వ్లాగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.